తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం 5వ రోజు ఉదయం స్వామివారు చిన్న శేష వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో పెంచల కిషోర్, ఉభయదారులు, భక్తులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వశిష్ఠ గోదావరి వద్ద వరద ఉధృతి పెరగడంతో ఆర్డీఓ దాసరాజు ఆదేశాల మేరకు నరసాపురం మాధవాయిపాలెం పంటు రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు తహసీల్దార్ ఐతం సత్యనారాయణ తెలియజేశారు. భద్రాచలంలో వరద ప్రమాద స్థాయికి చేరుకున్న నేపథ్యంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారని తెలియజేశారు. ఈ క్రమంలో నరసాపురం మాధవాయిపాలెం పంటు రాకపోకలు నిలిపివేసినట్లు ఆయన వెల్లడించారు. తమకు తెలియకుండా పంటు గాని పడవలు గాని కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆదిలక్ష్మి వారి కాలనీలో గత 3 రోజులుగా జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం మహిళా భక్తుల ఆధ్వర్యంలో వినాయకుని ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. గోదావరి గట్టు మీద రామసలకావే గోరింటా కెట్టుకున్న సంగమావే ఊరంతా చూడు ముసుగే తన్ని నిద్రపోయిందే ఆరాటాలన్నీ తీరకపోతే బాగుంటుందే నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఆడదిక్కువే నీతోటి కాకుండా నా బాధలు ఎవరికి చెప్పుకుంటాయి. గోదావరి గట్టు మీద రామసలకావే కిపెట్టి కింజుకున్న నీకు దొరకనే. కలకత్తా గంగానది నుండి ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామానికి మట్టి తీసుకువచ్చి స్థానికంగా విగ్రహాన్ని తయారు చేయించి గత 42 సంవత్సరాలుగా గ్రామస్తులు గణపతి నవరాత్రులు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా గంగానది మట్టితో విగ్రహాన్ని తయారు చేయించి నవరాత్రులు జరిపిస్తున్నామని గ్రామ కమిటీ సభ్యులు తెలియజేశారు. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం దేవపూడి గ్రామంలో రావి చెట్టు దిమ్మ అని మాకు పూర్వం మా పెద్దలు మట్టి విగ్రహంతో చేసి ఊరేగించే వాళ్ళు. అప్పుడు చాలా చాలా ఇదిగా ఉండేది. ఆ మట్టి విగ్రహాన్ని మళ్ళీ మేమందరం ఇప్పుడు యూత్ అంతా మేమందరం అనుకుని గ్రామంలో ఒక మట్టి విగ్రహం చేయాలని రెడీ చేసుకుని ఈ గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి మా ఊర్లో జరుగుతున్నాయి కనుక మేమందరం అనుకుని నా గంగానది ఎంత పవిత్రమైన గంగానదిలో నుంచి మట్టి తీసుకొచ్చి దాన్ని ఒక గొల్లపూడి దగ్గర రెడీ చేయించి మేమందరం ఇక్కడ తీసుకొచ్చాం. ఈ నవరాత్రుల్లో ఇలాంటి మట్టి విగ్రహం పెడతాం వలన పొల్యూషన్ కానీ కాలుష్యం కానీ ఉండదు. దాని వలన ప్రతి ఒక్కరు గమనించి మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా ఇంకా నెక్స్ట్ వచ్చే సంవత్సరం నుంచి కూడా మొత్తం 4 మండలాల్లో కూడా ఇలాగ మట్టి విగ్రహాలు పెట్టాలని మేము కోరుకుంటూ ఈ దేవపూడి రావిశెట్టి దిమ్మ యూత్ అందరం కలిపి ఎంతో సహకారంతో ఈ మట్టి ఎలా చేసి ప్రతి గ్రామంలో చేయాలని కోరుకుంటూ మేము ఎలా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. భారత్ చైనా మధ్య సుదీర్ఘకాలంగా నెలకొన్న సరిహద్దు ఉద్రిక్తతలు సద్దుమణిగిన తర్వాత ఇరు దేశాల అగ్రనాయకత్వం తొలిసారిగా సమావేశమైంది. చైనాలోని టియాన్జిన్ నగరంలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ సదస్సు వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఆదివారం భేటీ అయ్యారు. 10 నెలల తర్వాత ఇరువురు నేతలు ముఖాముఖి చర్చలు జరపనుండటంతో ఈ సమావేశానికి అంతర్జాతీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. వాస్తవాధీన రేఖ వెంబడి 3500 కిలోమీటర్ల పొడవున పెట్రోలింగ్ నిబంధనలపై ఇరుపక్షాల మధ్య ఒప్పందం కుదరడంతో 4 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడింది. ఈ సానుకూల పరిణామం నేపథ్యంలో జరుగుతున్న తాజా భేటీలో ద్వైపాక్షిక సంబంధాల్లో మరింత బలోపేతం చేసుకోవడంపై నేతలు దృష్టి సారించనున్నారు. सार्थक चर्चा हुई थी। हमारे संबंधों को एक सकारात्मक दिशा मिली। सीमा पर डिसएंगेजमेंट के बाद शांति और स्थिरता का माहौल बना हुआ है। हमारे स्पेशल रिप्रेजेंटेटिव्स के बीच बॉर्डर मैनेजमेंट के संबंध में सहमति बनी। कैलाश मानसरोवर यात्रा फिर से शुरू की। दोनों देशों के बीच डायरेक्ट फ्लाइट भी फिर से शुरू की जा रही है। हमारे सहयोग से दोनों देशों के 2.8 बिलियन लोगों के हित जुड़े हुए। इससे पूरी मानवता के कल्याण का मार्ग भी प्रशस्त होगा। परस्पर विश्वास, सम्मान और संवेदनशीलता के आधार पर हम अपने संबंधों को आगे बढ़ाने के लिए प्रतिबद्ध हैं। एथेंस
चीन द्वारा एससीओ की सफल अध्यक्षता के लिए मैं आपको बहुत बहुत बधाई देता हूं। एक बार फिर चीन यात्रा के निमंत्रण के लिए और आज की हमारी बैठक के लिए आपका हार्दिक धन्यवाद। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హంద్రీనీవా ద్వారా కుప్పం నియోజకవర్గానికి చేరిన కృష్ణా జలాలు. పరమసముద్రం వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు. విశాఖలో సేనతో సేనాని సభలో పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం. ప్రస్తుత ఎన్డీఏ కూటమి కనీసం 15 ఏళ్ల పాటు కొనసాగాల్సిన అవసరం ఉందని స్పష్టీకరణ. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. మోదీ పర్యటనకు ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామని ప్రకటించిన చైనా. భారత్ చైనా మధ్య స్థిరమైన సంబంధాలు ప్రపంచానికి అవసరమన్న ప్రధాని మోదీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.